ఫ్రెండ్స్, ఎందుకని భగవంతుడైన శ్రీకృష్ణుడు కర్ణుడి పుణ్యం మొత్తాన్ని తీసుకున్నాడు, అసలు ఏం జరిగితే శ్రీకృష్ణుడు ఇలా చేయవలసి వచ్చింది అనేది వివరంగా తెలుసుకుందాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్ణుడి మరియు అర్జునుడి మధ్య జరిగిన ఆఖరి యుద్ధం మహాభారత కాలంలోనే అత్యంత భయంకరమైన యుద్ధం. కర్ణుడు మరియు అర్జునుడు ఒకరిపై ఒకరు అత్యంత భయంకరమైన అస్త్రాలతో దాడి చేసుకున్నారు. అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాలతో ఒకరిపై ఒకరు ఎన్నోసార్లు దాడి చేసుకున్నారు. ఆ యుద్ధం చూస్తున్న వారికి అసలు తెలియడం లేదు ఎప్పుడు ఆ యుద్ధం ఆగుతుంది అని. అప్పుడే శాపాలు కర్ణుడిపై పనిచేయడం ప్రారంభించాయి. అప్పుడే పరశురాముడు నేర్పించిన విద్యను అతను మరవసాగాడు. అతని రథం యొక్క చక్రం భూమిలో కూరుకుపోయింది. అతను అస్త్రాన్ని వదిలి చక్రాన్ని పైకి తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అర్జునుడు అంజలి అస్త్రంతో కూలగొట్టాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్లి అతని పుణ్యం మొత్తాన్ని లాగేసుకున్నాడు. అసలు ఎందుకని శ్రీకృష్ణుడు కర్ణుడి పుణ్యం మొత్తాన్ని తీసుకున్నాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. అర్జునుడి అంజలి అస్త్రంతో కర్ణుడు గాయపడ్డాడు, కానీ ఏ అస్త్రాలతో కూడా అర్జునుడు కర్ణుడిని చంపలేకపోతున్నాడు. దాంతో అర్జునుడు చాలా ఆశ్చర్యపోయాడు. అతను భగవంతుడు శ్రీకృష్ణుడితో నేనెందుకు పాపాత్ముడైన కర్ణుడిని చంపలేకపోతున్నాను అని అడుగుతాడు. అతని విధిరాత ఇలా ఎందుకు ఉందని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో, ఇలా చెప్పకు బావా, కర్ణుడు పాపాత్ముడు కాదు, అతను ఒక పుణ్యాత్ముడు. అతను ఎన్నో పుణ్య కార్యాలు చేశాడు, ఎందరికో దాన ధర్మాలు చేశాడు. అతని చిన్నప్పటి నుండే దాన ధర్మాలు చేస్తూ వచ్చాడు. అతని దగ్గర వెళ్లిన వాళ్ళు ఎవరు కూడా ఖాళీ చేతులతో వెనక్కి రాలేదు. నీ తండ్రి ఇంద్రుడు నీ మీద ప్రేమతో కర్ణుడి దగ్గరికి వెళ్లి కవచకుండలాలు అడిగినప్పుడు కర్ణుడికి తెలుసు వచ్చినవాడు ఇంద్రుడు అని. అయినప్పటికీ కవచకుండలాలు దానం చేశాడు. ఈ కారణం చేతనే నువ్వు ఈ రోజు కర్ణుడిని చంపలేకపోతున్నావు. కర్ణుడు తన జీవితంలో చెప్పలేని దాన ధర్మాలు చేశాడు. అందుకే ఈ రోజు ధర్మదేవుడు నీ బాణాలు కర్ణుడికి ఎలాంటి హాని చేయకుండా చూస్తున్నాడు. అందుకే నువ్వు కర్ణుడిని వధించలేకపోతున్నావు. దీని తర్వాత శ్రీకృష్ణుడు ఒక బ్రాహ్మణుని రూపాన్ని ధరించి గాయపడ్డ కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కర్ణుడు శ్రీకృష్ణుడిని నమస్కరించాడు. అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు కర్ణుడితో, కర్ణ, మీరు మీ జీవితంలో ఎన్నో దాన ధర్మాలు చేశారు. మీ దగ్గర చేయి చాచిన వారికి ఎప్పుడు కాదని చెప్పలేదు. కాబట్టి నేను ఒక కోరికను అడుగుతున్నాను. నాకు మీరు సంపాదించిన పుణ్యం మొత్తం కావాలి అని అడుగుతాడు. అప్పుడు కర్ణుడికి అర్థమైంది వచ్చినవాడు శ్రీకృష్ణుడు అని, మరియు నవ్వుతూ అతని పుణ్యం మొత్తాన్ని ఇచ్చేస్తాడు. దానివల్ల అర్జునుడు కర్ణుడిని చంపగలిగాడు. కానీ చనిపోయే ముందు కర్ణుడు శ్రీకృష్ణుడు దగ్గర 3 వరాలు తీసుకున్నాడు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటి వరం, తన కులం వల్ల తను ఎదుర్కొన్న అవమానాన్ని మరెవరు ఎదుర్కోకూడదు. వారికి వారి పని పట్ల గౌరవం దొరకాలి. తన రెండవ వరంగా తన మరో జన్మ శ్రీకృష్ణుడి యుగంలోనే జరగాలి. మరియు 3వ వరంగా తన మృత్యు శరీరాన్ని ఎలాంటి పాపం చేయని జరగని చోట కాల్చాలి. కర్ణుడి కోరిక మేరకు కర్ణుడి అంతిమ సంస్కారం దుర్యోధనుడు చేయలేదు మరియు పాండవులు చేయలేదు. దుర్యోధనుడు కర్ణుడి అంతిమ సంస్కారం చేయాలని అనుకున్నాడు, కానీ శ్రీకృష్ణుడే కర్ణుడి అంతిమ సంస్కారం చేశాడు. భూమి మీద ఏ చోటు కూడా పాపం చేయని చోటు లేదు. కాబట్టి శ్రీకృష్ణుడు కర్ణుడి అంతిమ సంస్కారం తన అరచెయ్యిపై చేశాడు. శ్రీకృష్ణుడు ఏ చోటు అయితే కర్ణుడి అంతిమ సంస్కారం చేశాడో ఆ చోటు ఇప్పుడు కర్ణప్రయాగ అనే పేరుతో పిలువబడుతుంది. ఇక్కడ కర్ణుడి మరియు శ్రీకృష్ణుడి మందిరాలు స్థాపించబడ్డాయి. వారి విగ్రహాలకి ఇప్పటికీ పూజలు జరుగుతాయి. లోకకథ ప్రకారం ఇక్కడ కర్ణుడు తపస్సు చేసి సూర్యదేవుని ప్రసన్నం చేశాడు. సూర్యుడు కర్ణుడికి నువ్వు గొప్ప వీరుడిలా ప్రపంచ కీర్తిని పొందుతావు అని వరాన్ని ఇచ్చాడు. ఫ్రెండ్స్, మీ దృష్టిలో మహాభారతంలో ఎవరు గొప్పవారో కింద కామెంట్ చేయండి. అదే విధంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలపండి. మరియు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.